హరీష్ అన్న పులి 2 సంవత్సరాలు పడుతుందా ఫోన్ ట్యాపింగ్ కేసు కి? కరెంట్ పోతుంది, ఇప్పుడు ఇల్లు గుళ్ళు కొడుతురు, మనుషులు ఇంట్లో వండుకొని ఉంటే కూడా పొద్దున ఇల్లు వలకపోతుంది అని తెలియదు. వచ్చే ఎన్నికల్లో గుద్దుడు కార్కే 100% బీఆర్ఎస్ వస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్ లా ఫస్ట్ ఇచ్చిన, నాకు తెలిసేది ఇచ్చిన హామీలు అయితే మొత్తం చేసుకోవాలి వీళ్ళు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అధికారం వీళ్ళ చేతిలో ఉంది, అధికారం వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఇష్టం వచ్చింది చేసేస్తారు. ఫస్ట్ ఫార్ములా కేసు అన్నారు, మళ్ళీ రకరకాల అది పెడుతున్నారు, ఎవిగేషన్స్ పెడుతున్నారు సార్ వాళ్ళ పైన. ఫస్ట్ కేటీఆర్ సార్ పైన పెట్టిరు, మళ్ళీ హరీష్ రావు సార్ పైన పెట్టిరు. ఏంటంటే వీళ్ళు ఏమేమి తులం బంగారం అది చెప్పారు కదా, వీళ్ళంతా ఆ మొత్తం స్కిల్ ఫుల్ అప్ చేస్తే మంచిగా అవుతుంది అన్న. ఇప్పుడు ప్రజలకు ఏముంది, ఏం చేసారు 10 సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్ అందరికీ తెలుసు. కరెంట్ పోతుంది, ఇప్పుడు ఇల్లు గుళ్ళు కొడుతురు, మనుషులు ఇంట్లో వండుకొని ఉంటే కూడా పొద్దున ఇల్లు వలకపోతుంది అని తెలియదు. అట్లా పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆడికి మన సర్పంచ్ ఎలక్షన్ అయింది, ఇప్పుడు వచ్చేది మున్సిపల్ ఎలక్షన్. దానిలో కూడా డైవర్షన్ చేయాలి. ఏం చేయాలి? ఇదే ఒకటి ఏదో ఒకటి చేసేయాలి. ప్రజలు దానిలో దిమాకులు మీడియా చూస్తారు. నేను ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నా, బయటికి రండి, బయటికి వచ్చి మీకు 10 సంవత్సరాల ఏమేమి అయినాయి అది చూడండి, ఇప్పుడు ఏమైతుందో అది చూడండి. కానీ ఆయన దోచుకుంటుండు, ఈయన దోచుకుంటుండు, ఏం దోచుకుంటుండు. 2 సంవత్సరాలు పడుతుందా ఫోన్ ట్యాపింగ్ కేసు కి? చేసేది ఉంటే అప్పుడే స్టార్టింగ్ లో చేయాలన్నా. 2 సంవత్సరాల తర్వాత అది ఆయన ఎట్లయిందంటే చిన్న పిల్లలు గల్లీలో కొట్లాడుకుంటారు కదా, అరే నా పతం గుంజుకున్నావు, నా గోటెలు గుంజుకున్నావు అని. అట్లా పరిస్థితి వచ్చింది. రాజకీయం అంతా కింద పడిపోయింది. రాజకీయం ఫోన్ ట్యాపింగ్ లో హరీష్ రావు వస్తాం లేదంటారా అన్న? హరీష్ అన్న పులి, ఫోన్ ట్యాపింగ్ కేసు అది ఇది కేసులు చెప్పేటోళ్ళు 100 మంది చెప్తారన్న. ఎట్లా పులి దేనికైనా సిద్ధమని చెప్తుండు అన్న, రమ్మని చెప్తుండు. అరే ఖాళీ ఆ నోటీసులు 9 గంటలకు పంపి, రాత్రికి పంపించుడు, ఇంటిని పంపించుడు, ఏంది? అరే సూచి చేసి గవర్నమెంట్ నడిపారు, మంచిగా నడిపారు. ఫస్ట్ అది ఏమేమి చేసారు, కరెంట్ ఎట్లా అది చేయాలి చూసుకోరి, ఈ హామీలు మొత్తం ఫుల్ఫిల్ చేయరి, పిల్లలకు ఎడ్యుకేషన్ చేయరి, ఉద్యోగాలు ఇయ్యి, అవి చేయరి. వారే ఆయన ఇది తీసుకోండు, ఆయన అది తీసుకోండు, లేనిపోని సమస్యలు క్రియేట్ చేస్తారు తెలంగాణ ప్రజలకు. తెలంగాణ ప్రజలు అయితే హుషారు ఉన్నారు, తెలుసు వాళ్ళకు. వచ్చే ఎన్నికల్లో గుద్దుడు కార్కే. ఎందుకంటే న్యాయం ధర్మం టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉందని ప్రజలకు ఎరక. అదేంటంటే అవుట్స్కట్స్లో ఏమేమి మాయమాటలు చెప్పిరు, నీకు ఆ 50 లక్షల విల్లా ఇస్తా, 2 కిలోలు బంగారం ఇస్తా, అది ఏమేమి చెప్పిరో వాళ్ళు నమ్మిరు. ఇప్పుడు నమ్మరు ప్రజలు. ఆల్రెడీ మీరు డిస్టిక్లో పోండి, విలేజ్లలో పోండి, పోయి చూస్తే ప్రజలే చెప్తారు మీకు ఏమైంది. అరే కాలిపీలు వేసిన ఓటు అన్నట్టు, మాయమాటలు ఓటు వేసిన అన్నట్టు అయిపోయింది. కానీ ఇప్పుడు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. రాబోయే గవర్నమెంట్ బీఆర్ఎస్దే, 100% బీఆర్ఎస్ వస్తుంది. నెక్స్ట్